కష్టపడి సంపాదించి తిరిగినటువంటి వారికి అలా దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేయడం వలన అంత ఫలితం వస్తుందట. ఎంత ఫలితం వస్తుంది? 1000 కోట్లు, సహస్ర కోటి ఫలితం సాలంకృత కన్యాదానం కలిసి. ఇన్ని ఫలితాలు ఇచ్చేటువంటి కన్యాదానం జరిగేటువంటి సమయంలో మనమందరం ఏం చేస్తున్నాం? చక్కగా చెప్పులు వేసుకొని, చక్కగా బూట్లు వేసుకొని పైకి వెళ్ళి అసలు అక్షంతలు ముట్టుకోవడానికి కూడా అర్హత ఉండదు ఆ సమయంలో మనకు. చెప్పులు వేసుకుంటే అక్షతలు అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మిలో కొలువైనటువంటివి అక్షతలు. అటువంటి అక్షతలు వారి తల మీద వేస్తే అవి అక్షతలుగా మన చేతి నుండి వెళ్ళి లక్షలుగా తిరిగి వస్తాయట. అటువంటి యోగ్యమైనటువంటి అక్షతలు అంటే మనం వేసేటువంటి అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి అక్షతలు వేస్తే అవి లక్షలుగా తిరిగి వచ్చేటువంటి వారి దాంపత్యం అనుకూలంగా ఎవరికైనా డబ్బు నుండి సమస్య, డబ్బు పుష్కలంగా ఉందనుకుంటే అన్ని కూడా అనుకూలించకపోతాయి, అనుకూలించలేనివి కూడా అనుకూలిస్తాయి. కనుక అటువంటి అక్షతల్ని మనం అందరం కూడా కన్యాదానంలో చెప్తున్నాం. కనుక ఎవరు కూడా చెప్పులు వేసుకోకుండా, ఎందుకంటే ఆ మండపం చుట్టూ, వేదిక చుట్టూ 33 కోటి దేవతలు మహాసంకల్పంలో కర్ణాటలాట కరహాట పుణ్య భోజన బర్బరక అలాగే దేవతలందరినీ కూడా ఆ యొక్క దేవతలదే కాకుండా మనకు మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి? అలాగా మొత్తం 14 లోకాలు. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళాఖ్యాన ఉపరిభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకాది షడ్లోకానామ అతో భాగ్యం 65 కోటి యోజన విస్తీర్ణ భూమండలి. 65 కోటి యోజన విస్తీర్ణ భూమండలంలో మనం అందరం ఉంటూ ఈ కన్యాదానం చేయడం, చూడడం, చేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక అటువంటి సమస్తంలో ఉన్నటువంటి దేవతలందరూ మండపం దగ్గర ఉంటారు. కనుక చెప్పులు వేసుకొని పైకి రాకూడదు అని చెప్తారనమాట. దానికి అర్థం ఇదే. ఆ అక్షతలు మనం తీసుకొని వేస్తాం, వేయడం వలన వారికి నష్టమే, వేయడం వలన మనకి నష్టమే. పెళ్లికి పోకుండా చక్కగా ఇంట్లో కూర్చోవడం ఉత్తమమైన పని. దానికన్నా మనం ఎవరికైనా ఆశీర్వాదం చేస్తే వాళ్ళకు విశేషమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలి. వేసినందుకు మనకు కూడా ఇంకా 10 మందికి వేసేటువంటి శక్తి, ఆరోగ్యం మనకి రావాలి. మనం ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళడం ఒక శుభం, వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకోవడం. ఎందుకంటే కొంచెం గట్టిగానే చెప్తా, అలా చెప్తేనే కొద్దిగా అర్థం అవుతుంది మనకందరికి కూడా నెక్స్ట్ టైము. ఎందుకంటే వేసుకెళ్ళేటువంటి కారులోనే వదిలేసి వెళ్ళడం మరీ మంచిది. ఎందుకయ్యా అంటే మన కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళడం, అక్కడ రాముల వారి పటాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి పటాలు ఉంటాయి, మనం ఎంతో ఇష్టపడి ఆరాధించేటువంటి దైవం పటాలు ఉంటాయి. అదేవిధంగా నూతన దంపతులు అంటే లక్ష్మీనారాయణ స్వరూపం, సీతారాముల వారి లాగా మనం భావన చేసుకుంటాం. అందుకనే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యాం ధారయామహ అని చెప్పుకుంటాం అనమాట. అందుకోసమనే ఈ యొక్క కన్యాదానంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కన్యాదానంతో పాటు భగవంతుడికి శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఇస్తున్నాం మనం చక్కగానే ఉంది. దానికన్నా మించినటువంటి ఫలితం ఇంకొకటి ఉన్నాయట. 16 దానాలని చేసేటువంటి వాళ్ళు గోదానం, భూదానం, హిరణ్య, సాలగ్రామ, వజ్ర, వైడూర్య, వస్త్ర, ఇంకా మిగతావన్నీ కూడా ఎన్ని దానాలు ఉంటే అన్న దానాల్లో 16 దానాలు చేసేటువంటి వారట. అన్ని దానాలు పోయి చివరిగా 4 దానాలు వచ్చాయి, చతుర్థ దానాలు: సాలగ్రామం, గోదానం, భూదానం, హిరణ్య దానం. చక్కగా ఇప్పుడు గోదానం జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ ప్రధానేన అతస్యాంతిం ప్రయచ్చమే యదాశక్తి గోదానం అహం కరిష్యే. గోదానమాంచ కరిష్యే. అదేవిధంగా ఇప్పుడు బంగారు దానం జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలధం అతస్యాంతిం ప్రయచ్చమే యదాశక్తి హిరణ్య దానాని యతోస్మి కరిష్యామః. అందరూ చెప్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అత సాలగ్రామాంచ కరిష్య. అందరూ కూడా చెప్పండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ ప్రధానేన అతస్యాంతిం ప్రయచ్చమే సాలగ్రామ దానాని యతోస్మి కరిష్యామః. గండికా నది నుండి వచ్చినటువంటి సాలగ్రామాలు స్వామివారికి కన్యాదానోత్సవం భాగంలో
సాలగ్రామ దానం చేస్తున్నారు. అందరూ కూడా స్వయంగా లక్ష్మీ నారసింహ సాలగ్రామాలు. ఒక్కసారి అందరూ నమస్కారం చేయండి. జై భో లక్ష్మీ నారసింహ భగవానుడి. ఇదో శక్తి కరిష్యామః. సాలగ్రామ దానాంచ కరిష్యే. భూదానం జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ ప్రధానేన అతస్యాంతిం ప్రయచ్చమే యథాశక్తి భూదానం యతోస్మి కరిష్యామః. సాలగ్రామ గోదాన భూదాన హిరణ్య దానాని కరిష్యే. యథాశక్తి సాలగ్రామ గోభూదాన హిరణ్య దానాని కరిష్యే. చక్కగా కూర్చున్నటువంటి కర్తల చేత సాలగ్రామం అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి గండికా నది నుంచి వచ్చినటువంటి సాలగ్రామాలు, గోదానం, గోవును తెచ్చి మనం దానం ఇవ్వలేం కనుక భగవంతుడికి స్వరూపంగా ఒక ప్రతిమ, గోవు ప్రతిమ ఇవ్వడం. అదేవిధంగా భూదానం అంటే భూమిని అంతటి కూడా తెచ్చి ఇవ్వలేనటువంటి శక్తి లేనప్పటికీ చక్కగా మనకి తులసికోటలో ఉన్నటువంటి కొంచెం కాస్త పుట్టమట్టి తెచ్చి ఇవ్వడం వలన అది కూడా భూదానం ఇచ్చినటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుందట. మరలా హిరణ్యదానం, అందరికి ఇష్టమైనటువంటి బంగారు, అటువంటి బంగారు మంగళసూత్రాన్ని అమ్మవారికి దానం చేయడం జరిగిందనమాట. ఇంతవరకు వారి చేతుల మీదుగా ఈ యొక్క దానాలు జరిగాయి. అందరూ కూడా మేము తెచ్చి ఇవ్వలేం కదా అయ్యా చక్కగా ఈ యొక్క కళ్యాణోత్సవంలో అంటే ధనం ఇదం మూలం జగతు. ఏదైనా కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉంటే కాస్త మనకు తోచినటువంటి ధనాన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కాస్త పెట్టి సాలగ్రామం, గోదానం, భూదానం, హిరణ్యదానం ఏదో ఒక దానాన్ని కళ్యాణోత్సవంలో భాగంగా నేను నీకు దానం ఇస్తున్నానయ్యా శ్రీనివాస అని చక్కగా నమస్కారం చేసుకొని యథాశక్తి దక్షిణ చేతిలో ఉంచుకొని పెట్టుకొని ఉండండి. అందరూ కూడా చక్కగా ఒక్కొక్క దానం ఫలితాన్ని మనం అందరం తెలుసుకుందాం. అందరం కూడా సాలగ్రామాలు ఎవరు తాకకండమ్మా. ఆడవారు మగవారు తాకవచ్చు, తప్పులేదు, కానీ ఆడవారు ఎవరు తాకకుండా ప్లేటును తాకి నమస్కారం చేసుకొని 4 దానాలు మీ దగ్గరికి వస్తాయి. యథాశక్తి దక్షిణ వేసి నమస్కారం చేసుకోండి. జై భో లక్ష్మీ నారాయణ భగవానుడి జై. ముందుగా బంగారు దానం చేయడం వలన ఏం ఫలితం వస్తుందయ్యా? ఏం ఫలితం వస్తుంది? చక్కగా ఎవరైనా యోగ్యమైనటువంటి వరుడికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు తర్వాత పుట్టింటికి అమ్మాయి వెళ్ళిందంటే మనం ఏమంటాం? ఎలా చూసుకున్నారని అడగరు. ఆ బంగారం చూసి అనుకుంటాం మనం అందరం కూడా చక్కగా చూసుకుంటున్నాడు అబ్బాయి అని. అందరు కూడా ఎవరు మాట్లాడకుండా చక్కగా దానాలు జరుగుతున్నాయి. అందరూ నమస్కారం చేసుకుని ఏడుగుండలవాడ వెంకటరమణ, ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద. ముందుకు వచ్చేసి అమ్మాయిలాగా కొంచెం ముందుకు వచ్చేది. ఓం తదైవ లగ్నం సుజనం తదైవ విద్యాబలం దైవబలం తదైవ సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. లక్ష్మీనారాయణ శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనా శ్రీనాథస్య ముఖారవింద విరదః శ్రీశోధనస్య ప్రభోః శ్రీమత్పంకజలోచనస్య బహుళానంతాని నామాని వో నానామంగళకారకాని సకలం కుర్వంతు వాన్మంగళో సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీదేవి సరస్వతి జగిరిజా ఆల్యాద మండోదరే పాంచాలి గణ సంభవచ్చ రమణి సీతా సచీరోహిణి తారాసాగర మేఖలా గుణవతి దేవక్షు సారుందతి కౌసల్యాది సమస్త దేవ వనితాః కుర్వంతు వాన్మంగళో సావధాన
भविष्य बालामकं दारुणं रामिं वैष्णवमनेदरिदं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं शिवकूर्मकं च विलसत्येतत्पुराणानि मार्कण्डेयमगानि मध्यमनिजं कुर्वन्तु मङ्गलो सावधान सुमूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण सावधान आम्बोधस्य कलिङ्गभङ्ग मगध काश्मीर बोधावरु नेपालानि सदच्चडेङ्गल गुरु वीर सौराचग चोलान्द्रागरहागरारयवन प्राग्बोधि शक्कोसर कौसल्यादि समस्त देवगणः कुर्वन्तु मङ्गलो सावधान सुमूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान गंगा भोगवती कलिंग तनया भागीरथी निर्मला गायत्री भुवनाशिनी गुणवती कन्या नदी गोमती काशी वेगवती सुवर्णवदना गोदावरी गंडकी कावेरी जगमुद्वती दशरिला कुर्वन्तु मङ्गलो सावधान सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान आदित्यच्च सुधाकरच्च धरणी रुद्रच्च चन्द्रात्मजा देवार्यच्च बृहस्पते भृगसुत छायापदे दन्तः राहुगे दुरवग्रह नवसुभ एकादशस्थानः नक्षत्रादलग्नयो चतुर्यः कुर्वन्तु मङ्गलो सावधान सुमूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान ओम तदैव लग्नो सुदनं तदैव ताराबलं चन्द्रबलं तदैव विद्याबलं दैवबलं तदैव लक्ष्मीपदे गिरिजनं स्मरामि ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద అందరూ కూడా చక్కగా రెండు చేతులు పైకి జోడించి నమస్కారం చేసుకోండి మా గుడి జరిగిన మహోత్సవం జరుగుతుంది జై బోల్ లక్ష్మీ నారాయణ భగవానుకి గోడి మేళం ఓం త్రివందే రాజా త్రివందే బ్రహ్మణే త్రివందే రక్షా ఈశ్వరాశ్రం భారయతా గోవింద ఓం తదైవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపదే స్మరామి మంగళకర దివ్య నీరాజనం ఓం కృష్ణ పరమం ఫలగం సదా పశ్యంతి సూర్యః
मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ऐं ह्रीं श्रीं जगत्प्रसूत्ये श्री महालक्ष्मी नमो नमः महालक्ष्मी मावाहयामि आगच्छ 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 ओम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासे भूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्धविवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती क्षीरलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा श्री महालक्ष्मी देवताभ्यो नमो नमः आगच्छ 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 ओम भूः महालक्ष्मी आवाहयामि ओम श्री श्री महालक्ष्मी आवाहयामि ओम स्वः श्री महालक्ष्मी आवाहयामि ओम भूर्भुवः स्वः श्री श्री महालक्ष्मी आवाहयामि आगच्छ 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 आवाहयामि स्थापयामि पूजयामि नमस्कारं कुर्यात् नमस्करोमि प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध सामुख्य मुद्रां प्रदर्श हृदयाय नमः श्री स्वादिकाय वजगोजाय नेत्राभ्यां वजडस्तराय वट किरीट कुंडल वनमाल श्रीवत्स कौस्तुभ चक्र सिंह पद्मगद पादाग्रे गरुड मुद्रा प्रदर्शयेत् नमस्कारं कुर्यात् नमस्करोमि सर्वोपचारार्थं पुष्प अक्षतान् समर्पयामि आचार्यः षोडशोपचार पूजां च करिष्ये ఏడుగడవాడ వెంకటరమణ గోవింద అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోవడము మాంగళ్య ధారణ జరుగుతుంది కాసేపట్లో స్వామివారి కళ్యాణం అయిన తర్వాత మనం అందరం కూడా జరిగేటువంటి కార్యక్రమం అందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమం కొంచెం ఆనందంగా అద్భుతంగా ఒక్కొక్క 20 నిమిషాల్లో ఈ కళ్యాణోత్సవం సమాప్తమవుతుంది కనుక ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ మాంగళ్య ధారణ పూజ చేసుకుందాం అందరం కూడా ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస
శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 వాహిమా శ్రీనివాస 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 రక్షమ వెంకటేశ 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 వాహిమా శ్రీనివాస 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 రక్షమ వెంకటేశ 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 వాహిమా శ్రీనివాస 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 రక్షమ వాహిమా వాహిమా వెంకటేశ వాహిమా 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 వెంకటేశ వాహిమా రక్షమాం రక్షమాం శ్రీనివాస రక్షమాం 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 శ్రీనివాస రక్షమాం 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 శ్రీనివాస రక్షమాం వాహిమాం వాహిమాం వెంకటేశ వాహిమాం వెంకటం వాహిమాం వెంకటేశ వాహిమాం రక్షమాం రక్షమాం వెంకటేశ రక్షమాం వాహిమాం వాహిమాం వెంకటేశ వాహిమాం రక్షమాం రక్షమాం వెంకటేశ రక్షమాం వాహిమాం వాహిమాం వెంకటేశ వాహిమాం రక్షమాం రక్షమాం వెంకటేశ రక్షమాం ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదములవాడ అనాథరక్షగా గోవింద ఓం సుమన సహ సుగంధ ప్రేమల ధూమాగ్రాపయామి ఓం ఊర్ధానం దివోరతి ప్రతిజ్ఞామి శ్వానమృతాయ జాతమగ్ని కవిగో సమ్రాజపదంజనాన ఆసన్నాపాత్రం జనయంతు దేవాః ధూపదీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చక్కగా శ్రీనివాస కళ్యాణోత్సవంలో భాగంగా మనమందరం కూడా తోటికోడలు అందరం కూడా అమ్మ మాట్లాడకూడదు ఎవరు కూడా కన్యాదానం వరకు తెలుసుకున్నాం. మన దగ్గర సృష్టిలో ఎన్నో ద్రవ్యాలు ఉన్నాయి, కానీ గుడితీరకానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో తెలుసా? ఆ రెండు లక్ష్మీ ద్రవ్యాలు, గుడితీరకం బెల్లం, ఈ రెండు కూడా లక్ష్మీ ద్రవ్యాలుగా చక్కగా ఈ రెండు కూడా ఒకటే సుముహూర్త సమయంలో దంచి ఆ యొక్క ఆదిత్యస్య సుధాకరస్య ధరణి పుత్రస్య ఇంద్రాత్మజ రాహుకేతు నవగ్రహార నవశుభ ఏకాదశ స్థానగా నక్షత్రాన్ని చ లగ్నయో తిదయ కుర్వంతు వాన్మంగళం. ఆ యొక్క సుముహూర్తం ఒక 2-3 సమయంలేమో 2-3 నిమిషాల పాటే ఉంటుందట లగ్నం. అమ్మా అయ్యా బేట ఎవరు మాట్లాడకూడదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు మనం ఏం చేయాలి కనుక ఈ రెండు లక్ష్మీ ద్రవ్యాలు సుముహూర్తంలో ఏకం చేస్తే ఎలాగైతే మరి విడతీయడం బ్రహ్మతరమైతే కాదనో అలా సమయంలోనే సుముహూర్తంలో ఇద్దరి యొక్క తల మీద ఆ యొక్క బ్రహ్మరంధ్రం మీద ఉంచినట్లయితే మరలా వివాహమైన తర్వాత ఎవరి వల్ల కాదు అని ప్రాముఖ్యత. మరి అదేంటిదయ్యా అందరూ కూడా చెక్ బుక్లు తీసుకుంటున్నారంటే దానికి సమయం ఇంకొకటి ఉన్నదట. ఏంటిదయ్యా? సుముహూర్త సమయానికి అరుదుగా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. సుముహూర్తం కాసేపట్లో ఒక 5 నిమిషాలు ఉన్నదంగా అమ్మాయి అబ్బాయి పైకి వస్తారు. అయ్యగారు ఏం చేస్తారు? అప్పుడు రాగానే జీలకర్ర బెల్లం, గణపతి పూజలు, గౌరీ పూజలు, అన్ని పూజలు పోతాయి. డైరెక్ట్ జీలకర్ర బెల్లమే. కనుక దానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తామో అంత బలం ఉన్నటువంటి కార్యక్రమానికి మనమే ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత బలమైనటువంటి కార్యక్రమాల కన్నా ముందు కార్యక్రమాలు దానికన్నా విశేషకరమట. గణపతి పూజలు ఇవన్నీ కూడా అవన్నీ చేసుకున్న తర్వాతనే ఆ యోగ్యత వస్తుంది. అటువంటి యోగ్యతనే లేకుండా కానీ డైరెక్ట్ జీలకర్ర బెల్లం ఉంచుకుంటే ఏమవుతుంది? 3 నెలలకు 3 వారాలకు 6 నెలలకు ఏమవుతాయి? నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను అన్నట్టు ఉంటుంది. కనుక సాంప్రదాయకంగా పూర్వకాలంలో పెద్దలు పెళ్లి అంటేనే 4 గంటల ముందుగానే కళ్యాణ మండపంలో వచ్చి కూర్చునేవాళ్ళు. చక్కగా పెళ్లి పీటల మీద కూర్చొని అప్పుడు ఎంత ఉంటుందంటే వివాహం తంతు దాదాపుగా జీలకర్ర బెల్లంకి వచ్చేసరికి 2 గంటల ముందు తంతే ఉంటుంది. ఇంకా మన దాంట్లో ఇంకా ఎక్కువ. కనుక అంత విలువైనటువంటి కార్యక్రమానికి కాస్త ఇప్పుడు చేసుకునేటువంటి కళ్యాణోత్సవంలో ఎవరైతే ఉన్నారో సుముహూర్త సమయంలో మంగళ వాయిద్య వేద మంత్ర వివాహానికి విచ్చేసినటువంటి భగవత్ ప్రియ సహకారంతో జరిగేటువంటి గురుజనకానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట.
అటువంటి గుడజరిగ మహోత్సవం లోక కళ్యాణార్థం ఎవరైనా వివాహం చేసుకునేటువంటి వారు కూడా నీ యొక్క అనుగ్రహంతో సుముహూర్తంతో అన్ని కూడా జరగాలయ్యా అని స్వామి వారికి చక్కగా సంకల్పయుక్తంగా గుడజరిగ మహోత్సవం జరిగింది. ఎంతో ఆనందంగా సువర్ణ మంగళ సూత్రాలకి చక్కగా కుంకుమార్చన జరుగుతుంది. అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి నమః అనుకోండి. వివాహం అయినటువంటి వారు శ్రీ మహాలక్ష్మి ఎక్కడైతే వివాహ ప్రాంగణం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా పతి అంటే భర్తకి ఆయుష్ పెరుగుతుందట ఈ కార్యక్రమం మీరు చూడడం వలన.